హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మార్నింగ్ వచ్చేసి టైమ్ 6:30 అట్లా అవుతుందండి. సో ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయిందనమాట. నార్మల్గా ఈ రీసెంట్ టైమ్స్లో 5:45, 6 నుంచి అలారం పెట్టుకుంటున్నాం, కానీ నైట్ ఏంటంటే నిద్ర లేదు. సరేలే 6:30కి అట్లా లేద్దాము అని చెప్పేసి అలారం ఆఫ్ చేసి అయితే పడుకున్నాము. ఎంత లేదన్నా కానీ 6:30కి అయితే మెలకు వచ్చేస్తుందండి. రెగ్యులర్ మా టైం అనమాట అది. కొన్నిసార్లు ఇంకా సండే అలా అయితే కాంప్రమైజ్ అయ్యి పడుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు లెక్కలో ఉండదు. ఇంకా మార్నింగ్ అయితే పని కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకొని డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఇంకా బయట అక్క వచ్చినారనమాట. తను అయితే వాకిలు అవి కడిగేస్తూ ఉంటారు. ఇంకా నేను లోపల అయితే చాలా పని ఉంటుందండి. ఎక్కడెక్కడో పడేసి ఉంటాం అనమాట. నైట్ అది వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి నైట్ ఇంకా లేట్ అవుతుంది. ఆ టైంలో అవన్నీ సర్దుకోలేము. ఇంకా అలాగే వదిలేసి ఇంకా మార్నింగ్ లేచి అయితే ఒక అర్ధగంట అయితే పని ఉంటుంది అనమాట నాకు. అంటే చీరలు, బ్లౌజెస్ ఇవన్నీ ఉంటాయి, ఎక్కడక్కడ సెట్ చేయాలి. ఇంకా అలా అన్నీ సర్దేసి ఇంకొస్తే ఇంకా నేను ముగ్గు వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ముగ్గు నార్మల్గా మనకి స్టోన్తో దొరుకుతుంది కదండి ప్యాకెట్స్లో. అది దాంట్లో వచ్చేసి మనం రైస్ పౌడర్ ఉంటుంది కదా, రైస్ పౌడర్ని కనుక కలిపాము అంటే నీట్గా వస్తుంది. ఉత్తిగా అంటే బయట దొరికేది అయితే సరిగ్గా రావట్లేదు పడడానికి. సో అందులో కొంచెం అంత బియ్యం పిండి కనుక వేసాము అంటే మనకి నీట్గా అయితే ముగ్గు పడుతుంది అనమాట, డిజైన్స్ వేయడానికి. సో ఇంక ముగ్గు అయితే స్టార్ట్ చేసేసేయాలండి. మార్నింగ్ లేస్తే మా డ్యూటీ ఇదనమాట. కొంచెం ఇక్కడ నిద్ర మత్తుగా ఉంటుంది, నైట్ నిద్ర ఉండకపోవడం వల్ల. కాకపోతే ఈ ముగ్గులు అవి వేసి దాంట్లో కొంచెం ఒక 15 నిమిషాలు, ఒక అర్ధగంట సేపు వరకు కూడా బయట ఉంటాం కాబట్టి సో ఫ్రీ అయిపోతాము, కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది. మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా పిల్లలకి టిఫిన్స్ అని, స్నానాలు అని చెప్పి ఇంకా కంటిన్యూగా పనులు సాయంత్రం వరకు జరిగేదే కదా, ఇంక చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మార్నింగ్ టీ తాగే టైంలో, కాఫీ తాగే టైంలో నాకు కొంచెం రెస్ట్ టైం అనమాట అదంతా. సో ఇంకైతే నేను ఇక్కడ డ్రై అయిపోయిందండి కొంచెం. నేను ఇంట్లో అంతా సర్దొచ్చేలోపు కొంచెం వాటర్ చల్లి ముగ్గు వేస్తున్నాను అనమాట. వాటర్ చల్లకపోయాను అనుకోండి, ఆ ముగ్గంతా కూడా పైకి లేచేస్తూ ఉంది. ఇంకా దానివల్ల ఎందుకులే అని చెప్పేసి కొంచెం వాటర్ చల్లి దాని మీద అయితే ముగ్గు పెడుతున్నా, పైకి లేవకుండా ఉంటుంది అని చెప్పి. ఇంకా ముగ్గు అయితే పెట్టేసి దాంతోపాటు పసుపు కుంకుమ కలర్స్ కూడా వేస్తున్నానండి. ఇవి వేయకపోతే ఎందుకో నాకు ఏదో బోసిపోయినట్లు అనిపిస్తుంది, అందుకని కంపల్సరీ వేస్తూ ఉంటాను. సో ఇంకైతే ముగ్గు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకెక్కడ కూడా పెట్టాను అనమాట. మామూలుగా అయితే లౌక్య మార్నింగ్ లేచేసి నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. బట్ ఈరోజు ఏంటంటే తనని కొంచెం వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, వీడియో తీయని అడిగాను. ఇంకా తనేమో వీడియో తీస్తుంది, ఇంకా నేనేమో ఇట్లా కలర్స్ అవి పెడుతున్నాను అనమాట. చాలా అందంగా ఉంటుందండి. కాకపోతే ముగ్గు పిండితో వేస్తే కుక్క పిల్లలు అస్సలు ఉంచట్లేదు, మొత్తం వచ్చి తొక్కేస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా సరే అని చెప్పి నెక్స్ట్ డే నుంచి ముగ్గు రాతితోనే వేస్తూ ఉన్నా. ఇంకా అప్పుడప్పుడు ఫ్రైడే అలా ఉంటుంది కదా మనకి, ఆ టైంలో మాత్రం నార్మల్గా ముగ్గు పిండితో అయితే వేస్తూ ఉన్నాను అనమాట. సో ఫైనల్గా ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. లుక్ గురించి కొంచెం పక్కన పెట్టండి, ఇప్పుడే ఫంక్షన్ నుంచి అయితే వచ్చాను. అండ్ నేనైతే కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఉన్నాయి, వాటి కోసం రెడీ అవుదామని చెప్పి అన్ని మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అన్నీ కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అంటే హ్యాపీగా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్లో మహాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ కనుక క్లిక్ చేశారు అంటే ఫుల్ పిక్చరు, ప్రైజెస్ కనిపిస్తాయి కాబట్టి హ్యాపీగా మీరైతే ట్రై చేయొచ్చు. ఇవి ఉన్నాయనుకోండి బేసిక్ అనమాట. ఇవన్నీ వీటితో ఏంటంటే మనం సింపుల్గా మ్యారేజెస్కి అలాగా వెళ్తున్నప్పుడు కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ మనం ఓన్గా అయితే రెడీ అయిపోవచ్చు అనమాట. సో చూపిస్తాను 1 by 1 అయితే. ఫస్ట్ అయితే నేను కంపల్సరీగా వాడేవి మాయిశ్చరైజర్ అండి. రీసెంట్ టైమ్స్లో ఒక 2-3 months నుంచి నేను మినిమలిస్ట్ అయితే వాడుతున్నాను. చాలా బాగుంటుంది, చాలా లైట్గా ఉంటుంది అండ్ ఆయిలీగా అలా అయితే ఉండదన్నమాట. మినిమలిస్ట్ అయితే యూజ్ చేస్తున్నాను, చాలా నచ్చింది నాకైతే. నా స్కిన్కి చాలా వరకు ఏ ప్రోడక్ట్స్ అంటే ఆ ప్రోడక్ట్స్ సెట్ అవ్వవు, బట్ దీనివల్ల అయితే నాకు ఏ ప్రాబ్లం రాలేదు కాబట్టి నాకు సెట్ అయినట్లే అనిపించింది. సో ఇదనమాట మినిమలిస్ట్, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది లిప్ బామ్. సో లిప్ బామ్లో కూడా నా దగ్గర అయితే డాట్ అండ్ కీలో ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేస్తూ ఉంటానండి. ఈసారి వచ్చేసి చెర్రీ పాప్ అని చెప్పేసి
తీసుకున్నాను. ఇదేంటంటే కొంచెం పింకిష్ షేడ్ అయితే వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి లిప్స్కి మంచిగా ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ మనం లిప్స్టిక్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆ లిప్ బామ్ పోయిన తర్వాత కూడా మనకి లైట్గా టింటెడ్ లిప్స్ అయితే ఉంటాయి అన్నమాట. లిప్ బామ్ కూడా డాట్ అండ్ కీకి చాలా బాగుంటాయి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో అయితే. ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే. రీసెంట్ టైమ్స్లో నేను కూడా తెలుసుకున్నాను సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అని చెప్పి. డైలీ నా స్కిన్ కేర్లో అయితే సన్ స్క్రీన్ కంపల్సరీ యూజ్ చేస్తున్నానండి. అది కూడా డాట్ అండ్ కీ నుంచి అనమాట. డాట్ అండ్ కీ నుంచి నేను సన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను. ఇందులో వచ్చేసి విటమిన్ C+E ఉంటుంది. సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్ అండి. SPF 50 PA+++ ఉంటుంది అనమాట. సో చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది మన స్కిన్ని. నేను కూడా ట్రై చేస్తున్నాను. రిజల్ట్ అయితే ఇంకా కనిపించట్లేదు, కానీ లాస్ట్ ఒక 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక 6 months అయినా కనుక యూజ్ చేసినట్లయితే మనకి చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి అయితే అంటున్నారు. కాబట్టి ట్రై చేద్దాం. స్కిన్ కేర్ అయితే కంపల్సరీ ఫాలో అవుతున్నా, ఇంతకు ముందులాగా కాకుండా. ఉన్నాయని చెప్పాను కదా, నార్మల్గా రెడీ అవుదాం అని చెప్పేసి స్విస్ బ్యూటీ నుంచి అయితే తీసుకున్నానండి ఫౌండేషన్. చాలా బాగుంటుంది, అంటే మంచి కవరేజ్ అయితే ఇస్తుంది అనమాట. ఆల్రెడీ నేను 1 time యూజ్ చేశాను, చాలా బాగుంది. మరీ ఎక్కువగా ఓవర్గా లేకుండా స్కిన్లోకి బాగా బ్లెండ్ అయిపోవడం, ప్యాచీగా లేకుండా ఉండటం చాలా బాగా అయితే ఉండిందనమాట. సో ఇదైతే యూజ్ చేస్తున్నాను, బాగుంది. కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్గానే వచ్చింది. అండ్ కాంపాక్ట్ వచ్చేసి లాక్మీ నుంచి అయితే తీసుకున్నానండి. అండ్ మమా ఎర్త్ నుంచి కూడా సన్ స్క్రీన్ వాడుతున్నానండి. రీసెంట్గా మమా ఎర్త్ కూడా ఒక మంచి సన్ స్క్రీన్ అయితే లాంచ్ చేసింది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ సన్ స్క్రీన్ వాడతాను, ఇది వాడతాను. నాకు అది కూడా బాగా సెట్ అయింది. దాని లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. దాంతోపాటు మమా ఎర్త్ నుంచి రైస్ వాటర్ కూడా యూజ్ చేస్తాను అనమాట. రైస్ వాటర్ టోనర్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి ఓపెన్ పోర్స్ అయితే ఉండిపోయాయి కదండి, వాటికి కొంచెం తగ్గించడానికి టోనర్ అయితే హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఆ టోనర్ కూడా కంపల్సరీ వాడుతున్నా. నెక్స్ట్ టైం ఇంకేదైనా ఇంకొంచెం మంచి సెట్ చేసి తీసుకుంటాను. ఓపెన్ పోర్స్ కొంచెం ఎక్కువగా ఉండిపోయాయి కాబట్టి. సో ఇవన్నీ నేను అమెజాన్లో పర్చేస్ చేసినవి అయితే స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ అయితే. చిన్న చిన్న ఫంక్షన్స్కి మనకి ఇవి ఉన్నాయనుకోండి, సెట్ అయిపోద్ది అనమాట. స్కిన్ హ్యాపీగా మనం రెడీ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, తప్పకుండా క్లిక్ చేయండి. ఇంకా చెట్టు మీద అయితే పువ్వులు ఉండిపోయాయండి, ఇవి కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. ఎక్కువసేపు కనుక ఉన్నాయంటే ఎండ బాగా స్టార్ట్ అయిపోతుంది కదా, కరెక్ట్గా 8-9 నుంచే స్టార్ట్ అయిపోతుంది. మనం పూజ చేసుకునే టైంకి వడలిపోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి కోసి బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో దానివల్ల మనం పూజ చేసుకునేప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి. చెట్టు నిండా ఉన్నప్పుడు అనవసరంగా దాన్ని ఎందుకు పాడు చేయడం అని చెప్పి. అండ్ లాస్ట్ టైము ఈ కస్తూరి చెట్టు కూడా కొట్టేసాం కదండి. సో ఈసారి అది కూడా కొంచెం గ్రో అవుతుందన్నమాట. ఇంకా సన్నజాజులు కూడా ఉన్నాయి. ఈ చెట్టును కూడా కొంచెం కట్ చేస్తే మనకి ఈ సీజన్లో సన్నజాజులు కానీ మల్లెపూలు కానీ ఫుల్ వస్తాయని అనుకుంటున్నా. లాస్ట్ టైం చిన్న మొక్క అయినప్పుడే చాలా పువ్వులు వచ్చాయండి సన్నజాజులకి. ఈసారి చాలా పెద్దగా అయింది కాబట్టి కొంచెం మనం కట్ చేసామంటే పువ్వులు రావడం స్టార్ట్ అయిపోతుంది. సో అమ్మ వాళ్ళు వస్తే నెక్స్ట్ వీక్ అట్లాగా కట్ చేసుకుందాము అనుకుంటున్నా. సో ఇంకా కనకాంబరాలు ఆల్మోస్ట్ అన్ని పువ్వులు ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ భయం ఏంటంటే అప్పుడప్పుడు గొర్రెలు పడిపోతున్నాయి. సో వాటి వల్ల కొంచెం తినేస్తూ ఉన్నాయన్నమాట. లేదంటే అసలు ఎవరు ఎంటర్ అవ్వరు. సో వాళ్ళకు కూడా కొంచెం చెప్పి చూసుకోవాలని. ప్రతిసారి తినేస్తుంటే మనకి ఇబ్బందే కదా. అది కూడా ఇంటి ముందుకు వచ్చి రోజ్ ప్లాంట్స్ కూడా మిగిల్చట్లేదండి. నేను ముళ్ళులు ఉంటాయి అవైతే మేకలు టచ్ చేయవు అని చెప్పేసి, మేకలు కానీ గొర్రెలు కానీ ఏవైనా కానీ పశువులు టచ్ చేయవు అని చెప్పేసి ఆ రోజ్ ప్లాంట్స్ అది కూడా నాటు రోజులు ఎక్కువ వేసుకుంటే అవి మెయిన్గా తినేస్తున్నాయి అన్నమాట, మొగ్గలతో సహా. అసలు భలే బాధ అనిపిస్తూ ఉండింది అనమాట. లాస్ట్ 2 weeks నుంచి అదే గోల. సో చూడాలి. నెక్స్ట్ అయితే ఇంకా పువ్వులన్నీ కూడా కోసేసుకొని బాక్స్లో వేసేసుకుంటున్నానండి. అన్నపూర్ణాదేవి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళకైతే పెడదామని చెప్పేసి సన్నజాజులు కూడా కోసుకుంటున్నా ఫ్రెష్గా ఉండేసరికి. ఇంకా కనకాంబరాలు కూడా ఉన్నాయి. ఆ నీడ లేకపోతే ఆ కనకాంబరాలు ఒక్క చెట్టు ఉన్నా కానీ చాలా ఎక్కువ పువ్వులు పూస్తుంది అనమాట. బ్రష్ లౌక్యుడే ఈరోజు ఎన్ని గంటలకు లేచావు? హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్ని గంటలకు లేచావు? మార్నింగ్ 6:30. 6:30. 6:30కి లేచి ఏం చేసావు? చదువుకున్నా. ఏం చదువుకున్నావు? కదలకుండా మాట్లాడు. నాకు టెస్ట్ ఏంది దానికోసం చదువుకున్నా. అయిపోయిందా? బ్రష్ చేసేసావా? చూసావా ఎర్లీగా లేయడం వల్ల రోజు 7:30కి అట్లా లేస్తారు. నైట్ కొంచెం ఎర్లీగానే పడుకున్నారు. 10:30కి పడుకోబెట్టా. 10:30కి ఎర్లీనా అనుకోవచ్చు, అంతకు మించి అంటే వాళ్ళు పడుకోరండి. 9 అట్లా అయినా కానీ పడుకోబెట్టినా కానీ వాళ్ళు పడుకొని ఆ లోపల ఎంత ట్రై చేసినా కానీ పడుకోరు.
సో అదనమాట. ఇంకైతే లౌక్యమో బ్రష్ చేసేసింది, తర్వాత ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోతుంది అనమాట 7కి అంతా. రెగ్యులర్గా ఈ టైంకి కూడా నిద్ర లేచేవాళ్ళు కాదు. సో అది కొంచెం తొందరగా లేయడం వల్ల పనులన్నీ చక్కబెట్టుకుంటాము. ఈరోజు ఏంటంటే నేను కూడా కొన్ని బట్టలు అవి సర్దుకోవాల్సి ఉంటే అన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నా. ఈ కుక్కల్ని కొడతాను, ఏయ్ వెళ్ళండి, మొత్తం బారిసేస్తున్నాయి, కొడతా లౌక్య. ఇంకైతే అంట్లు అవన్నీ కూడా బయట వేసేసామండి. ఇంకా ఇల్లు కూడా క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. కిచెన్ అవన్నీ కూడా నేను ముగ్గేసేలోపు ఆ పనులు కూడా అయిపోతాయి. సో దానివల్ల హ్యాపీగా నేను ఇంక ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ పని అయితే చూసుకోవాలన్నమాట. సో ఇంక పువ్వులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఎంత నీట్గా మెయింటైన్ చేసినా కానీ మళ్ళీ గందరగోళంగా అలానే అయిపోతూ ఉంటుంది. అంటే హడావిడిగా చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం తప్పట్లేదు, మెయింటెనెన్స్ అనేది తక్కువైపోతుంది. అంటే మిషన్స్ టైం అయిపోతూ ఉంటుంది కదండి. సో దానివల్ల ఇంకా కొంచెం అయితే వాటర్ తాగేస్తాను అనమాట మార్నింగ్ లేవగానే. అది తాగితేనే నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది లేకుండా ఉంటుంది. అండ్ పాలైతే రీసెంట్గా ప్యాకెట్లో ఇలా తెచ్చుకుంటున్నాం అనమాట. ప్యాకెట్లు అంటే డైరెక్ట్ బూత్ దగ్గర నుంచి తీసుకొస్తారండి సురేష్ గారు. సో ఇంకా దాన్ని అయితే కాగబెడుతున్నా. బట్ మనం రెగ్యులర్గా తీసుకునే పాలు టేస్ట్ బాగుంటాయి. సో ఇంకా నెక్స్ట్ అయితే దోశలు వేసేస్తున్నాను పిల్లలకి. ఇంకా నేను ఒకవైపు అయితే పాలు కాగబెట్టుకుందాము, కాఫీ తాగాలి కదా. ముగ్గు ఇదంతా అయిపోగానే ఇల్లు క్లీన్ చేయగానే నాకు అనిపించేది ఏంటంటే మంచిగా ఒక కాఫీ తాగాలి. సో ఇల్లు క్లీన్ చేయనంత వరకు, పనులు ఉన్నంత వరకు గుర్తుండదు. వన్స్ పనులు కంప్లీట్ అయ్యాయి అంటే మంచిగా ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాలి అనిపిస్తుంది అనమాట. సో ఇంక పిల్లలకైతే ఫస్ట్ దోశలు ఇచ్చేసాను అనుకోండి. కొంచెం ఎర్లీగానే అయ్యింది కాబట్టి స్టార్టింగ్లో మీకు ఇంట్రడక్షన్ కొంచెం మిస్టేక్ చెప్పినట్లున్నా, లేట్ అయింది అని చెప్పి. బట్ ఆ డే మాత్రం ఫాస్ట్గానే ఉండే. నెక్స్ట్ డే బ్లాగ్ గుర్తుండి నేను అలా మాట్లాడేశాను. సో నెక్స్ట్ అయితే మొత్తం ఇంకా దోశలు వేసేసి పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి. ఇంకా పిల్లలు అయితే స్టార్ట్ అయిపోతున్నారు అనమాట, రెడీ అయిపోయారు. ఇంకా వ్యాన్ వచ్చే వరకు బయట అయితే వెయిట్ చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ కొన్ని మనీ ప్లాంట్స్ అవి పెట్టుంటే వాటికి వాటర్ పోయమని చెప్పాను రుత్విక్ని. ఇంకా తులసి కోట తెచ్చాం కదండి, తులసి కుండి తెచ్చాం కదా తులసి చెట్టు వేయడానికి. అది టైం రావట్లేదు, మళ్ళీ ఆ రోజే వేసేయాలి అని తెచ్చామండి. కాకపోతే ఆ రోజు నుంచి కుదరట్లేదు అనమాట. సురేష్ గారు అసలు ఉండట్లేదు, తను బయటికి వెళ్ళిపోవడము అలా. సీజన్ కొంచెం మ్యారేజ్ సీజన్ కదా, సో అట్లా కొంచెం చిన్నగా ఏదన్నా బిజినెస్ ఉంది అంటే వెళ్ళిపోతారనమాట. ఇంకా నాకు దొరకట్లేదు. నాకు ఏమంటే మ్యారేజ్ సీజన్ అన్నీ కూడా మొన్నటి వరకు కొంచెం ఫ్రీ ఉన్నానండి. తక్కువే ఉన్నాయి కదా అని చెప్పి ఖాళీగా కూర్చొని ఉండే. ఒక్కసారిగా అన్నీ వచ్చేసేసరికి ఇప్పుడు మళ్ళీ హడావిడి స్టార్ట్ అయిపోయింది అనమాట. కొంచెం రిలాక్స్ అయిపోతాను. సో ఆ రిలాక్స్ అయ్యే టైంలో మొత్తం వచ్చేస్తారనమాట. అంత ప్రెజర్ అయిపోతుంది. అది నేను చేసే మిస్టేక్. నిదానంగా అదేదో అంటారు చూడండి పెద్దవాళ్ళు, పరిగెడుతూ పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అని చెప్పేసి. అది తెలియట్లేదు నాకు. సో నెక్స్ట్ అయితే ఇంకా పుచ్చకాయలు ఆటో వచ్చిందండి. లాస్ట్ టైం కూడా వచ్చిందనమాట. వాళ్ళ పిల్లలు తీసుకున్నారని చెప్పాను కదా. ఈసారి ఇంకా ఆయన ఇంటి ముందుకు వచ్చి తీసుకోండి అమ్మా అని అరుస్తూ ఉండేసరికి సరేలే, సమ్మర్ కదా ఎలాగో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, కట్ చేసి పెడితే స్నాక్స్లోకి అట్లా బాగుంటుంది. అంటే ఫ్రూట్స్ అవి ఇవ్వడానికి ట్యూషన్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇవి 3 వచ్చి 100 రూపీస్కి అయితే ఇచ్చారు. సో ఇంకా మళ్ళీ ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. 200కి తీసుకోమన్నారు కానీ కాయలేమో చిన్నగా ఉన్నాయి, బాగుంటాయో బాగోలే అని చెప్పి సురేష్ గారు కూడా లేరనమాట. ఇంకా అందుకని కొంచెం తీసుకున్నాను. నేను షాపింగ్ చేయడం ఫస్ట్ టైం అనుకుంటా సింగిల్గా. అంటే 1-2 సార్లు చేసి ఉంటానులేండి. నాకు భయం ఇలాగా తీసుకోవడం అంటే. దాని తర్వాత అయితే ఆఫ్టర్నూన్ అండి, ఇంకా మార్నింగ్ దాని తర్వాత ఏం వ్లాగ్ కంటిన్యూ చేయలేదు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నా పనులు ఉంటే నేను చూసుకుంటూ ఉన్నా. అండ్ ఇక్కడైతే సురేష్ గారు గొలుసులు తీసుకెళ్తున్నారండి. కొంచెం పాత వెండి అవి ఉంటే సేల్ చేయడానికి అని చెప్పి. సో ఇంక వాటిల్లో ఏంటంటే అంటే రెగ్యులర్గా అంటే గోల్డ్ బిజినెస్ చేస్తారు కదా సురేష్ గారు, కొంచెం వెండి అనేది సేవ్ చేసి పెట్టుకుంటారండి. అంటే ఆ వెండిలోనే సేల్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఇంక ఇదేంటంటే చాలా రోజులు అయిపోయింది అనుకుంటా, దగ్గర మా పెళ్ళి అప్పటి నుంచే ఉంది. ఇంకా ఎందుకులే అన్ని డేస్ మోడల్స్ కూడా ఓల్డ్ అయిపోయాయి అని చెప్పేసి సురేష్ గారు అయితే సేల్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. దానికోసం అని చెప్పి తీస్తూ ఉంటే కొంచెం వెండి, పాత వెండి అవి ఉంటే ఇంకా ఎలాగో పాత రేట్ లెక్కనే వెళ్ళిపోతాయండి కొత్తవి కూడా.
ఇంకా వాటిల్లో నాకు సరిపోయేవి ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నాను అనమాట. సో లంచ్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. బట్ రెగ్యులర్గా ఎందుకులే వ్లాగ్ ఇక్కడదే ఫుల్గా ఉంది అని చెప్పేసి ఎక్కువగా అయితే షూట్ చేయలేదు. సో ఇంకా కొన్ని చూసుకున్నానండి సింపుల్గా డైలీ వేర్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి. లాస్ట్ టైం మిషన్ కటింగ్ ఒకటి తీసుకున్నాను, కానీ అవి కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో ఇంకా అందుకని, అంటే అవి తెగిపోతూ ఉంటాయి. మిషన్ కటింగ్ అంటారే కానీ అవి అసలు లైఫే రావట్లేదండి కరెక్ట్గా. నాకైతే ఒక 3 times వరకు ట్రై చేశాను, కానీ వెంటనే పడిపోతాయి. నార్మల్గా మనకు వచ్చే వాటిల్లోనే సన్నవి తీసుకొని డైలీ వేర్కి యూజ్ చేసుకోవడం బెటరు. సో ఫస్ట్ టైం అండి కొంచెం హెవీగా అయితే చూశానమాట. అంటే ఇవి ఒక్కటే సరిపోతున్నాయి అక్కడ ఉన్న వాటిల్లో. సో అలాంటివి ఇప్పుడు మనం కొనాలి అంటే చాలా ఎక్కువ రేట్ అవుతుంది కాబట్టి ఇంకా తీసేసుకో అని చెప్పేసి అన్నారు. ఫుల్ రేట్ అంటే చాలా ఎక్కువ కదా. ఇప్పుడు ఏంటంటే పాత రేట్ లేకుండా ఎంతో, నాకు తెలియదు అంత రీజన్. అంటే ఈ గోల్డ్ బిజినెస్ గురించి నా వర్క్స్ నాకు ఉంటున్నాయి కాబట్టి నేను ఎంత డీప్గా వెతకరండి. మీలో కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. సో నా పని నాకు సరిపోతూ ఉంటుంది కాబట్టి తన వర్క్ గురించి నేను అంత డెప్త్గా ఏంటి అలా అని అడగను అనమాట. ఈవెన్ ఒక రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో కూడా నాకు తెలియదు, నేను అంత గమనించను. తన వర్క్ తను చేసుకుంటూ ఉంటారు, నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటాను. అంతకుమించి నాకు ఇంకేం తెలియదు అనమాట ఈ బిజినెస్ గురించి. ఇంకేదైనా గోల్డ్ అది తీసుకున్నా కొంచెం సేవ్లో ఉండేలాగా తను అడిగే చేస్తూ ఉంటాను అనమాట. సో ఫైనల్గా ఇంకా ఒక సెట్ అయింది. అండ్ 10:30 అనుకుంటే 10:30 అయితే సరిపోతుంది నా సైజు. కాళ్ళు కొంచెం పెద్దగానే ఉంటాయిలేండి. సో ఇంకా అవైతే పెట్టుకున్నాను, బాగా అనిపించింది. నాకైతే చాలా ఇష్టం అనమాట హెవీగా పెట్టుకోవడం. బట్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ సింపుల్ అయిపోయాయి. డ్రెస్సెస్ హెవీగా వేసుకునే వాళ్ళం పెళ్ళికి ముందు అలా. బట్ ఇప్పుడు ఏంటంటే ఏదైనా కానీ సింపుల్గా ఉండాలి, ఎక్కువ మొయిలేమో ఇట్లా అనుకుంటున్నాము. కాకపోతే సరేలే ఒకసారి ట్రై చేద్దాం, ఇప్పుడు సింపుల్వే కదా అని చెప్పి ఇవి కూడా ఏదైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చులే అంతేనా. కానీ కాళ్ళ నిండా కనుక మనం పట్టీలు పెట్టుకున్నామంటే బాగుంటుంది శారీస్ కట్టుకున్నప్పుడు. అండ్ ఎలా అయినా కానీ చూసినప్పుడు చాలా అందంగా ఉంటాయండి, కాళ్ళు మెట్టెలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇంకా సురేష్ గారే వాటిని నీట్గా పెట్టేస్తున్నారు. ఫైనల్గా పట్టీలు పెట్టేసుకున్నా. ఇంకా నెయిల్స్ కూడా కొంచెం నీట్గా నెయిల్ పాలిష్ అది వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదండి. సైడ్ మెటల్ కూడా లేకపోతే అవి కూడా తీసుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఇది చాలా ఇయర్స్ తర్వాత మ్యారేజ్ టైంలో హెవీగా పెట్టుకున్నా. దాని తర్వాత 2-3 సార్లు పెట్టుకున్నట్టున్నాను. ఒక 5-6 years నుంచి సింపుల్గానే పెట్టుకుంటూ ఉన్నా. చాలా బాగా అనిపించింది అనమాట. మీరు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరొక వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.